మనలో ప్రతి ఒక్కళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలని అండ్ ఆ విన్నింగ్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. బట్ ఎవ్వరూ వాళ్ళ ఫస్ట్ ల్యాప్ని ఎంకరేజ్ చేయరు. అండ్ ఇక్కడ ఫస్ట్ ల్యాప్ అంటే నువ్వు నీ గోల్ కోసం వేసే ఫస్ట్ స్టెప్. మనందరికీ ఒక్కటే, మన గోల్ రీచ్ అవ్వడం. కానీ దానికోసం ఎవ్వరూ కనీసం స్టార్ట్ కూడా చేయరు. ఆలోచనలతోనే టైం వేస్ట్ చేసేస్తారు. మరి కొంతమంది ఏమో స్టార్ట్ చేసిన దానిలో ఒక ఫెయిల్యూర్ వచ్చిందని ఆపేస్తుంటారు. కానీ ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫస్ట్ ల్యాప్లోనే గోల్ రీచ్ అవ్వలేరని. అండ్ వాళ్ళకి ఫస్ట్ ల్యాప్లోనే ఎవరు క్లాప్స్ కొట్టరని. మీరు మీ ఫస్ట్ ల్యాప్లోనే సక్సెస్ను కోరుకుంటున్నట్టయితే మీకు అది ఎప్పటికీ దక్కదు. జస్ట్ స్టార్ట్ సంథింగ్ అండ్ జస్ట్ డూయింగ్. అది నీ డ్రీమ్ అవ్వచ్చు, నీ గోల్ అవ్వచ్చు, నీ స్కిల్ అవ్వచ్చు. నువ్వు సైలెన్స్లోనే స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం కోసం ఏ స్టెప్స్ తీసుకుంటావు నేను మీకు చెప్తా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అర్థం అవడం కోసం నేను 4 టాపిక్స్ కింద ఈ వీడియోని డివైడ్ చేసి చెప్పబోతున్నాను. ఫస్ట్ టాపిక్ ఈజ్ ద స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్. సెకండ్ టాపిక్ ఈజ్ సోషల్ మీడియా ఇల్యూషన్. థర్డ్ టాపిక్ ఈజ్ ద సైలెంట్ గ్రైండ్. అండ్ ద ఫైనల్ టాపిక్ ఈజ్ వై ద ఫస్ట్ ల్యాప్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. అండ్ ఫైనల్ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ గైజ్, అది తప్పకుండా వినండి మీరు. లెట్స్ బిగిన్ ద వీడియో. ద స్టార్ట్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్. మీరు కనుక 16 నుంచి 29 ఏజ్లో ఉన్నట్టయితే దెన్ మీరు స్టార్ట్ చేయాలి మీరు అనుకున్నది సాధించడం కోసం. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరూ నీ కోసం క్లాప్స్ కొట్టకపోవచ్చు, నీ కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, నీ క్లారిటీ లేకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఫిక్స్ అయిపో, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడం అనేది నీకు ధైర్యం అవ్వాలి. మీరు అనుకోవచ్చు ఈజ్ దిస్ వర్త్ ఇట్ అని. బట్ ఎస్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సైలెంట్ నుండి స్టార్ట్ చేసిన వారే. ఎవరికి వాళ్ళ ఫస్ట్ ల్యాప్లో ఎంకరేజ్మెంట్ ఎవ్వరు ఇవ్వరు. ప్రతి ఒక్కరూ సైలెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. కొంతమంది అయితే దాన్ని ఆపేయి అని చాలామంది డిస్కరేజ్ చేస్తుంటారు. వాళ్ళ మాటలు నువ్వు వదిలి అసలు పట్టించుకో మాకు. సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. అండ్ సెకండ్ టాపిక్ ఈజ్ సోషల్ మీడియా ఇల్యూజన్. మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు, 18 ఏళ్ళకే బైకులు కొంటున్నారు, 22 ఏళ్ళకే మనీ సంపాదిస్తున్నారు, 25 ఏళ్ళకే వరల్డ్ మొత్తం ట్రావెల్ చేసేస్తున్నారు. నువ్వు నీ ఫోన్లో చూస్తున్నవన్నీ వాళ్ళకే ఎందుకు జరుగుతున్నాయి, మనకెందుకు జరగట్లేదు అనే క్వశ్చన్ నిన్ను నువ్వు అడుగు. కానీ ఎవరి గురించి అయితే మనం ఇప్పుడు చూస్తున్నామో వాళ్ళెవ్వరూ వాళ్ళ స్ట్రగుల్స్ని చూపించరు, వాళ్ళ రిజల్ట్స్ను మాత్రమే మనకు చూపిస్తారు. అండ్ సోషల్ మీడియాని మంచి కోసం వాడు, చెడు కోసం కాదు. నువ్వు సాధించడం కోసం సోషల్ మీడియా చాలా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ద సైలెంట్ గ్రైండ్. దీనికోసం మీరు అందరిలాగంటే కొంచెం ఎక్కువే వర్క్ చేయాలి. లేట్ నైట్స్ కూడా చేయాల్సి వస్తుంది. మీరు చదువుకోవాలి ఎప్పుడైతే ఎవరు చదువుకోకుండా టైం పాస్ చేస్తారో. ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే అందరూ పార్టీస్ చేసుకుంటారు. నువ్వు అందరికంటే 2 times ఎక్కువ వర్క్ చేయాలి నువ్వు అనుకున్న దాన్ని సాధించడం కోసం. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, లోన్లీనెస్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ అన్నీ ఉంటాయి. మధ్యలో అరే ఎంత కష్టపడడం మనకు అవసరమా అని చెప్పి గివప్ ఇచ్చేయాలనిపిస్తుంది. నో వన్ కుడ్ సపోర్ట్ యూ, నో వన్ కుడ్ అప్లాస్ ఫర్ యూ. నీ సెల్ఫ్ బిలీవ్ మాత్రమే ఉంటుంది నీ ఫస్ట్ ల్యాప్లో. దట్స్ ఎనఫ్ ఫర్ యూ. ఎందుకంటే ప్రతి ఛాంపియన్ సైలెంట్ నుండి వచ్చిన వాళ్ళే. అండ్ ద ఫైనల్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ వై ద ఫస్ట్ ల్యాప్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఫస్ట్ ల్యాప్లో రిజల్ట్స్ రావు, బట్ ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు నీ గోల్ రీచ్ అవ్వడం కోసం ఆ జర్నీకి ఫస్ట్ ల్యాప్ చాలా యూజ్ అవుతుంది. యు బికమ్ స్ట్రాంగర్ ఇన్ దట్ జర్నీ. నువ్వు లక్ని నమ్ముకోవద్దు, నీ కష్టాన్ని నమ్ముకో. అప్పుడే క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. నువ్వు నీ మైండ్కి లీడర్ అవుతావు. మనం చూసుకుంటున్నట్టయితే సందీప్ మహేశ్వరి గారు వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ ఇన్ ఇండియా. ఆయన అంత సక్సెస్ అవ్వడానికి ముందు 3 బిజినెస్లు స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యారు. 3 బిజినెస్లో ఫెయిల్ అయ్యాము, ఇక మనకు సక్సెస్ దొరకదేమో అని అప్పుడు స్టాప్ చేసి ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ అయ్యేవారే కాదు. అండ్ మనలో చాలామందికి ఇష్టమైన విరాట్ కోహ్లీ గారు ఆయన 9th ఏజ్లో కష్టపడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళలోనే టాప్ క్రికెటర్స్లో ఒకడు. వాళ్ళకు కూడా స్టార్టింగ్లో ఎవరు క్లాప్స్ ఇవ్వలేదు, కానీ వాళ్ళకి ఒక్క విషయం క్లియర్గా తెలుసు, ఫస్ట్ ల్యాప్లో క్విట్ అవ్వకూడదు అని. అండ్ దట్స్ వాట్ మేడ్ దెమ్ లెజెండ్స్. మీరు కూడా మీ ఫస్ట్ ల్యాప్ సైలెన్స్గానే స్టార్ట్ చేయండి. అండ్ మీ ఫస్ట్ ల్యాప్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే మీ లైఫ్లో ఆ రిజల్ట్స్ చూసి మీరే షాక్ అవుతారు. ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.